ఉద్యోగులకు మరోసారి కూటమి ప్రభుత్వం టోక్రా పెట్టింది. ఒక్క హామీకి పరిష్కారం చూపలేదు మంత్రివర్గ ఉపసంఘం. 21 ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. 21 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచాయి సంఘాలు. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్ పెట్టిన 5 డిఏలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 1000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు. ప్రధాన హామీల్లో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపలేదు మంత్రుల కమిటీ. పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలపై మంత్రులు సైలెంట్ అయ్యారు. సీఎంతో చర్చిస్తామంటూ సమావేశాన్ని ముగించారు మంత్రులు. ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరోసారి కూటమి ప్రభుత్వం టోక్రా పెట్టింది. ఒక్క హామీకి పరిష్కారం చూపలేదు మంత్రివర్గ ఉపసంఘం. 21 ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. 21 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచాయి సంఘాలు. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్ పెట్టిన 5 డిఏలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 1000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు. ప్రధాన హామీల్లో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపలేదు మంత్రుల కమిటీ. పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలపై మంత్రులు సైలెంట్ అయ్యారు. సీఎంతో చర్చిస్తామంటూ సమావేశాన్ని ముగించారు మంత్రులు. ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.